కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా అబ్రహాం అన్నయ్య వాళ్ళ 4వ కూతురు వాళ్ళ అత్తగారిని. వాళ్ళ వివాహం ఇక్కడే 2015లో అక్టోబర్ 15వ తారీఖున 16వ తారీఖున జరిగింది. అప్పుడు ఈ మందిరం అంటే పాత మందిరం ఉన్నప్పుడు వచ్చాం, కానీ ఆ కొత్త మందిరం కట్టిన తర్వాత చాలా తక్కువ. పిల్లల మ్యారేజెస్ అప్పుడు మాత్రం ఇక్కడ వచ్చి ఎంతో ఆనందపడ్డాము. అందులో అబ్రహాం అన్నయ్య మరి లిల్లీ వదినమ్మ వాళ్ళు ఇక్కడ మెంబర్స్ అవ్వడము నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరి అన్నయ్య గురించి చెప్పాలంటే అన్నయ్య చాలా నెమ్మది, చాలా సౌమ్యుడు. వదినమ్మ ఆ సందర్భాల్లో నాతో షేర్ చేసుకునేది. వదినమ్మ నేను పిల్లలను కనడం మాత్రమే కానీ సేవలన్నీ కూడా అన్నయ్యనే చేసేవాడంట. చిన్నపిల్లలకు మరి 3 years వరకు ఎంత సేవ చేయాలో తల్లిదండ్రులైనటువంటి వారికి అందరికీ తెలుసు. అంటే చిన్నపిల్లలకు చేయవలసినటువంటి సేవలన్నీ కూడా 5 మంది పిల్లలకు అన్నయ్య చేసేవాడంట. నేను అనుకున్నాను 5 మందికి ఒకరిద్దరు అంటేనే ఎంతో కష్టపడాలి. 5 మంది పిల్లలకు సేవ చేయడం అంటే చాలా కష్టమైన పని. 5 మంది వారికి వండడము, పెట్టడము, ఇంకోటి వాళ్ళను తయారు చేసి స్కూల్కు పంపించడము, ఇది మన అనుభవంలో మనకందరికీ తెలిసినటువంటి విషయం. సో దేవుడు మరి వారికి 5 మంది కుమార్తెలను ఇచ్చారు. కుమారులు లేరని మేము అనుకున్నాము వివాహం అప్పుడు. కానీ నా కొడుకు ఒకటే మాట అన్నాడు, మమ్మీ బామ్మర్దులు లేకుంటేంది, మేమంతా తోడల్లుళ్ళం ఉన్నా, మేమందరం ఒకరికొకరం సహాయం చేసుకుంటాం మమ్మీ అని అన్నాడు. నిజమే. ఈ దినాన మార్నింగ్ మరి నా కుమారుడు పొద్దున్నే ఫోన్ చేసి మమ్మీ మేము ఇండియాలో ల్యాండ్ అయిపోయాము అనేసరికి నేను అనుకున్నాను ఇంకా మా అన్నయ్య చనిపోయాడేమో అని అనుకున్నాను. చెప్పిండు మమ్మీ మా అమ్మ చనిపోయాడు. నాకు చాలా బాధ అనిపించింది. అంతకుముందు 2 రోజులు ఇంటికి వెళ్ళాము అన్నయ్య దగ్గరికి. అన్నయ్య మమ్మల్ని గుర్తుపట్టారా అంటే అలా చూసి కోసేపటికి అమ్మ గుర్తుపట్టాను పింకి వాళ్ళ అత్తగారు కాదు అని అంటే అంత పరిస్థితులలో కూడా తను మరి గుర్తుకు తెచ్చుకొని జ్ఞాపకం చేసుకొని గుర్తుపట్టి మమ్మల్ని గుర్తుపట్టాడు. చాలా సంతోషం అనిపించింది. పోనీలా ఆ వయసులో కూడా ఆయన అంత బాధలో ఉండి కూడా మమ్మల్ని గుర్తుపట్టాడు. కానీ దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే దేవుని వాగ్దానంలో ఉంది కదా, నీ పిల్లలను చూచెను అని. దేవుడు మరి 6 మంది మన్మరాలను చూసేటటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అన్నయ్య మరి సంపూర్ణమైనటువంటి జీవితము జీవించాడు. తన ఉద్యోగంలో విరమణాంతరము చక్కగా మన్మరాళ్ళందరితో కలిసి, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా వీణ ఇక్కడే ఉంటుంది, శిల్ప ఇక్కడే ఉంటుంది, పింకీ ఇక్కడ ఉంటుంది, మా బ్లెస్సీ ఇక్కడ ఉంటుంది, పెద్దమ్మాయి ఒకతే అమెరికా దేశంలో ఉంటుంది. అంటే తన పిల్లలంతా తన చుట్టే ఉన్నారు. అది అందరికీ ఉండదు. మనం గమనించుకున్నట్లయితే మన పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు, కానీ తన పిల్లలు మాత్రం తన చుట్టే ఉండి దినమంతా తన మన్మరాళ్ళతో తన శేష జీవితం అంతా చాలా ఆనందంగా గడిపాడు. చివరిలో మరి అనారోగ్యంతో అన్న చనిపోవడం అనేది బాధాకరమే. ఇంకొక విషయం ఏంటంటే మరి అన్నయ్య మరి చనిపోయాడని తెలిసినప్పుడు చాలా బాధ, అంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మరి వదినమ్మ నేను ఒంటరిదాన్ని అయిపోతానని మొన్న వెళ్ళినప్పుడు చాలా బాధపడింది. వదినమ్మ బాధపడొద్దు, అన్నయ్య ముందు పోయినా మనం తర్వాత మనం కూడా వెళ్ళవలసిందని మరి వదినమ్మ కూడా నేను చెప్పాల్సి వచ్చింది. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. చివరిలో ఇంకొక మాట ఏంటంటే, నా కుమారుడు చెప్పిండు, నా 2 కుమారులను మరి ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళ దగ్గరే వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళమని. నిజానికి నేను పేరుకు మాత్రమే నానమ్మని, కానీ వాళ్ళకి నేను సేవలు చేసుకోలేకపోయాను. ఎందుకంటే నేను స్కూల్ రన్ చేస్తాను. పిల్లల్ని చూడాలంటే స్కూల్ వదిలేసి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి. ఆ సమయం నాకు లేదు. సో నేను చేయవలసినటువంటి పని మరి అన్నయ్య చేశాడు. నేను చాలా సందర్భాల్లో నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, నా మన్మళ్ళకి నేను సేవ చేసుకోలేకపోతున్నాను. కానీ అన్న వదినమ్మ కంప్లీట్గా నా శ్రమంతా వాళ్ళే చేశారని నేను చాలా సందర్భాల్లో నేను మనసులో అనుకొని సంతోషపడేదాన్ని. అన్నయ్య చనిపోయింది అనేసరికి ఇంకా శిల్ప కూతురు నిన్న మొన్ననే పుట్టింది, మరి ఆమెనెవరు చూసుకుంటారని నాకు కొంత బాధగా అనిపించింది. ఏది ఏమైనా మరి అన్నయ్య ఎక్కువ రోజులు మరి బెడ్ మీద ఉండకుండా దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది అది కూడా ఒక ఆశీర్వాదమే. మరి మేమంతా బయలుదేరి కడప వెళ్తున్నాము. సో మా ప్రయాణం గురించి మీరందరూ ప్రేయర్ చేయండి, క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా రావాలని. తప్పకుండా అందరూ కుటుంబ ప్రార్థనలో
మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.